నేపాల్లో జల ప్రళయం కొనసాగుతూనే ఉంది. 2000 మీటర్ల ఎత్తులో హిమనీ నదాలు కరుగుతున్నాయి. 60 గంటల్లో మరొక విధ్వంసం మనం చూస్తున్నాం. అడుగడుగునా మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ కాలు పెట్టినా సరే శరీర భాగాలే. నేపాల్ నేలంతా శవాల దిబ్బగా మారిపోయింది. ఏ క్షణం ఏ కొండ పడుతుందోననే టెన్షన్ అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. ఏ నది దూసుకొస్తుందో అన్న వణుకు కనిపిస్తోంది. ఒక్క చుక్క చినుకు లేకుండా దేశాన్నే ఇలా వరదలు ముంచెత్తిన ఘటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వరద బురదలో మృతదేహాలు కొట్టుకొస్తున్న తీరు చూసి ఒళ్ళు గగుట్ పొడిచి భయంతో వణుకుతున్నారు. బీహార్, ఉత్తరాఖండ్కు భారీ వరద ముప్పు పొంచి ఉంది అంటూ ఇప్పుడు భారత్ కూడా అలర్ట్ అయింది. అమర్నాథ్ యాత్ర, చార్ధామ్, నైమిషారణ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. వేల మంది భక్తుల్ని తరలిస్తున్నారు. పశుపతినాథ్ నేపాల్ను శ్మశానం చేశావు కదయ్యా అంటూ శివభక్తులు గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఒకసారి మనం ఇప్పటికే చూస్తున్నాం, వరుసగా వస్తున్నటువంటి ఈ వరదలు నేపాల్ మొత్తాన్ని ముంచెత్తుతున్నాయి. తీరా చూస్తే అదిగో పైన ఆకాశం చూడండి, ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా నార్మల్ సన్లైట్ కనిపిస్తుంది, డ్రై వెదర్ కనిపిస్తుంది, వెరీ రెగ్యులర్ డేస్. కానీ మరోవైపు ఈ వరదలు ఊళ్ళకు ఊళ్ళే తుడిచిపెట్టేస్తున్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఈ వరద పొంగుకొస్తుందో, ఎక్కడి నుంచి తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందో తెలియని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఉన్నారు. కొన్ని వేల మంది ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. ఇదేదో ఒక భారీ వర్షం వల్ల వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఫ్లడ్ కాదు. అక్కడి మంచు కొండలు కరిగి నదిలో పడడంతో, మంచు కొండలంటే మనం చిన్న చిన్న కాలువల్లో పడినట్టు కాదు కదా, ఇక్కడ మంచు కొండ, గ్లేషియర్స్, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే అవలాంచ్లు అక్కడ జరుగుతున్నాయి. ఒక పెద్ద ఉత్పాతం, మంచు కొండ, ఒక భారీ కొండ గనక కరిగి ఒక్కసారిగా జారి అక్కడ ఉన్నటువంటి నదిలో పడిపోయింది. దానివల్ల నదిలో ఒక్కసారిగా ఒక పెద్ద కుదుపు, ఒక సునామీ లాంటి ఇంపాక్ట్ కనిపించింది. దానివల్ల ఆ నీరంతా కూడా చుట్టూ స్ప్రెడ్ అయిపోయింది, ఊళ్ళన్నీ ముంచేసింది. ఇప్పుడు ఆ మంచు మొత్తం కరుగుతుంది. జస్ట్ ఇమాజిన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇప్పటికే 1468 మంది గల్లంతయ్యారు. ఒకరా, ఇద్దరా, 10 మందా, 100 మందా? 1000 మందికి పైగా, సుమారుగా 1500 మంది గల్లంతయ్యారు అంటూ తెలుస్తోంది. అండ్ ఈ సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వి డోంట్ నో ఇది డబుల్ అవుతుందో, ట్రిపుల్ అవుతుందో, ఇంకా ఎన్ని రెట్లు పెరుగుతుందో తెలియని ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. కొన్ని వేల మంది కొట్టుకుపోయారు. దాదాపుగా 392 మంది మృతి చెందారు అంటున్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 400 మెంబర్స్ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 400 మంది. ఎన్ని కుటుంబాలు విధ్వంసం అయ్యాయో, విచ్ఛిన్నం అయ్యాయో మనం ఒకసారి చూడొచ్చు. ఇక ఎన్ని ఊళ్ళు కొట్టుకుపోయాయో, ఎన్ని ఇళ్ళు కొట్టుకుపోయాయో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇటు నేపాల్తో పాటు టిబెట్ వైపు కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు. అక్కడున్న రోడ్లు, వంతెనలు, ఇళ్ళు, విద్యుత్ ప్రాజెక్ట్స్, సరిహద్దు మౌలిక వస్తువులకు సంబంధించిన అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. కొన్ని ప్రాంతాలకు రోడ్డు మార్గం పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయింది. అక్కడ కనీసం సహాయక చర్యలు చేయడానికి కూడా అవకాశం లేదు. ఒక ఊరుకు ఊరు కొట్టుకుపోయి ఎవరో కొంతమంది బ్రతుకున్నారేమో అన్న ఆలోచనలో ఉండి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేద్దామంటే 1-2 హెలికాప్టర్స్ లేదు, కొన్ని హెలికాప్టర్స్ని వాడుతున్నారు, కానీ అవి సరిపోవడం లేదు. రోడ్ కనెక్టివిటీ ఉంటే ఇమీడియట్గా అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేదు. మన దగ్గర మన ప్రాంతాల్లో కనుక ఒకవేళ ఇలాంటి వరదలు వస్తే కనీసం చిన్న చిన్న బోట్స్ వేసుకొని అధికారులు వెళ్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ అదంతా కొండ ప్రాంతం, ఏటవాలుగా ఉండేటువంటి ప్రాంతం. చాలా వేగంగా వరద నీరు, బురదతో కూడినటువంటి ఆ ప్రవాహం ఉండేటువంటి ప్రాంతం. వాళ్ళు చిన్న చిన్న బోట్లలో వెళ్ళలేరు. ఖచ్చితంగా ఇది రోడ్ కనెక్టివిటీ ఆర్ హెలికాప్టర్స్తో ఎంతమందిని ఎంతసేపు సేవ్ చేయగలుగుతారు? ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, లోకల్ పోలీస్
ఇలా అందరూ ఈ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ 1468 మంది గల్లంతయ్యారు అంటే ఇక వాళ్ళలో ఎంతమంది ప్రాణాలతో బయటకు వస్తారు అనే క్వశ్చన్ వేస్తే కనీసం కొన్ని పదుల సంఖ్యలో వస్తారన్న నమ్మకాన్ని కూడా మనం పెట్టుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 400 మంది మృతి చెందారు అంటూ తెలుస్తోంది. ఇక ఎన్ని వందల మంది ఈ మృతుల సంఖ్య పెరగబోతోంది అనేది తలుచుకుంటూనే భయం వేస్తుంది. ఈ ఐస్ రాక్, ఈ అవలాంచ్ కారణంగా భారీగా నీరు, మంచు, రాళ్ళు నదిలోకి పడ్డాయి. ఆ కొండ మీద నుంచి జారినటువంటి రాళ్ళు, డస్ట్, అలాగే మంచు ఇవన్నీ ఆ నదిలో పడడం వల్ల అది బోటేకోసి, త్రిశూలి, నారాయణి నదుల్లో ఒక్కసారిగా వరదని పెంచేసింది. ఆ త్రిశూలి నది నీటి మట్టం చాలా తక్కువ సమయంలోనే కొన్ని రెట్లు పెరిగిపోయింది అంటూ కూడా తెలుస్తుంది. టిబెట్ వైపు వరద శిథిలాలతో ఒక బ్యారియర్ లేక్ ఏర్పడింది అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంటే కొండ మీద నుంచి జారి పడినటువంటి మంచు నదికి అడ్డంగా పడడం వల్ల అక్కడ ఒక రిజర్వాయర్ లాంటి కండిషన్ ఏర్పడింది. ఆ రిజర్వాయర్ లాగా మొత్తం నది ప్రవాహాన్ని ఒక రకంగా ఆపేసింది. ఆ కొండల మధ్యలో అది ఏర్పడి ఆ మొత్తం వాటర్ ప్రవాహాన్ని ఒక్కసారిగా ఆపేసి ఉంచింది. ఒక రిజర్వాయర్లో కనుక మనం నీరు ఎలా స్టోర్ చేసి ఉంచుతామో అలా ఉంచింది ఆ కొండల మధ్యలో. ఇప్పుడు అధికారులు హెచ్చరించేది ఏంటంటే మరొక ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ గనక అది మంచు గనక పూర్తిగా కరిగిపోయిందా, ఆ ఆనకట్ట గనక తెగిందా, అనుకోకుండా ఏర్పడినటువంటి ఆనకట్ట గనక తెగితే మరొకసారి మరొక భయంకరమైనటువంటి వరద ఆ ప్రాంతాన్ని ముంచెత్తే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన లాంటి మరొక భయంకరమైనటువంటి ఉత్పాతం సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇంకెంత భయంకరమైన నష్టాన్ని మనం చూడబోతున్నామో, పరిస్థితులను చూడబోతున్నామో ఊహించుకుంటేనే ఇన్ఫ్యాక్ట్ ఊహకు కూడా అందడం లేదు అలాంటి పరిస్థితి. ఒకసారి ఒక వరద వచ్చింది, కొన్ని వందల మందిని ముంచేసింది, కొన్ని ఊళ్ళను తుడిచిపెట్టేసింది. ఇక అయిపోయిందిలే ప్రమాదం, ఇదిగో ఇది ప్రమాద తీవ్రత అనుకునే లోపే దాన్ని మించిన మరొక భయంకరమైన వరద రెడీగా ఉంది, మీకు ఏ క్షణమైనా వచ్చి మిమ్మల్ని మింగేయచ్చు అని చెప్తుంటే అక్కడి ప్రభుత్వాల పరిస్థితి అయినా ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులం. మనం చూసాం కదా, 4-5 అంతస్తుల ఎత్తున కొండల మధ్యలోంచి దూసుకొస్తున్నటువంటి ఆ వరద ప్రవాహాన్ని చూసి పరిగెడుతున్న వాళ్ళు ఇక ఒకానొక సమయంలో ఆగిపోయారు. పరిగెత్తినా మనం తప్పించుకోలేము, శివయ్య నువ్వే చూసుకో అని చెప్పేసి వదిలేసినటువంటి పరిస్థితి, ఆశలు వదిలేసుకొని అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూసాం. 4-5 అంతస్తుల భవనాలు సైతం పేక మేడల్లాగా కూలిపోతుంటే, రోడ్లు, బ్రిడ్జిలు అన్నీ కొట్టుకుపోతుంటే ఇక ఇది మన స్థాయి దాటిపోయింది అని చెప్పి మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో హోప్ని వదిలేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సచ్ ఎ డివాస్టేటింగ్ సిచ్యువేషన్. సో ఇప్పుడు నేపాల్ నుంచి వస్తున్నటువంటి ఈ నదులు భారత్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల మీద అధికారులు ఇప్పుడు నిఘా పెట్టారు. భారత ప్రభుత్వం ఇప్పటికే బీహార్, యూపీ ప్రభుత్వాలతో కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను హై అలర్ట్లో ఉంచారు. నేపాల్ వరదల వల్ల ఇంకా బీహార్లో కానీ యూపీలో కానీ ఇంపాక్ట్ స్టార్ట్ అవ్వలేదు, కానీ ఆ వరద నీరంతా కిందకే రావాలి కాబట్టి ఇటువైపే వచ్చే అవకాశం ఉంది. నదుల్లో ఒకసారిగా వాటర్ లెవెల్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది, ఇక్కడ కూడా వరదలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నట్లుగా మనకు కనపడుతోంది. సో ఖచ్చితంగా చాలా సివియర్ ఇంపాక్ట్ ఇండియా మీద కూడా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల మీద, బీహార్ అండ్ యూపీ మీద ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉన్నాయి. ఇక అక్కడ నేపాల్లో పర్యటనకు వెళ్ళినటువంటి కైలాస్ మానస్ సరోవర్ యాత్రికులు అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో పనిచేసే వారిలో చాలామంది భారతీయులు కూడా ఉన్నారు. దాదాపుగా 290 మంది భారతీయులు ప్రస్తుతం ఆచూకీ తెలియకుండా పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇండియన్ గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది, అక్కడున్న అధికారులతో మాట్లాడుతుంది. ఎంఈఏ రెస్పాండ్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంబసీ కూడా కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ని ఇచ్చింది. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్తే వాళ్ళ ఆచూకీ కోసం ఆ టోల్ ఫ్రీ నంబర్స్కి కూడా కాల్ చేయొచ్చు. కాల్ చేసి అట్లీస్ట్
మీ వాళ్ళకి సంబంధించిన ఏదైనా సమాచారం దొరుకుతుందేమో ట్రై చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 290 మంది భారతీయులు ఇంకా కాంటాక్ట్లోకి రాలేదు, అంటే మిస్ అయి ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో గుర్తించడం కష్టం. బట్ కొన్ని వందల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇది మాత్రం ఒక భయంకరమైనటువంటి నిజం. 84 మెంబర్స్ ఇప్పటి వరకు రక్షించబడ్డారు. 63 మంది ఈ 84 మెంబర్స్లో 63 మెంబర్స్ త్రిశూలి-1 హైడ్రో పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న భారతీయ కార్మికులు అంటూ తెలుస్తుంది. అలాగే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళని 21 మందిని కూడా రక్షించారు. వీరు కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు అంటూ కూడా తెలుస్తుంది. ఒక్కసారి ఆర్టీవీ అంటే ఈ ప్రమాదం ఇంత భయంకరమైనటువంటి వరదలకు అసలు ఏం కారణమైంది? ఒక చుక్క వాన లేదు, వాతావరణం ఇంత ప్రశాంతంగా ఉంది, ఆకాశం అంతా బాగానే ఉంది, కానీ ఇంత భారీ వరదలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆల్ ఆఫ్ సడన్గా అని అర్థం కాని వాళ్ళకి ఇదిగో ఆర్టీవీ చూపిస్తుంది. మీకు ఏం జరిగి ఉండొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు చూడండి, అలా జరిగింది. పైన ఉన్నటువంటి మంచు కొండ ఒక్కసారిగా ఒక భారీ మంచు కొండ విరిగి నదిలో పడిపోయింది. అండ్ దెన్ దిస్ చూడండి, చుట్టుపక్కల ప్రాంతాలకి ఆ వరద నీరు. సో మనం సహజంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఈ అవలాంచ్ కండిషన్స్, అంటే మంచు కొండలు జారి పడిపోతూ ఉంటాయి, కిందకి విరిగి పడిపోతూ ఉంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పడ్డది కంపేరిటివ్లీ అక్కడ ఉన్నటువంటి మంచు కొండతో పోల్చుకుంటే అది చాలా చిన్న ముక్క, కానీ మనకి మాత్రం అది ఆ చిన్న ముక్కే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఇంత పెద్ద ప్రాంతాన్ని తుడిచిపెట్టేసేలా జరిగింది. అయితే ఇప్పుడు అదిగో ఆ జారిపడిన మంచులో కొంత భాగం అదిగో అక్కడ ఆగిపోయింది. అంటే ముందుకి వాటర్ రాగా కొంత బ్రిడ్జ్ లాగా అడ్డుపడింది ఆ ప్రాంతానికి. ఒకవేళ కనుక ఇప్పుడు అడ్డుపడ్డ ముక్క కనుక కరిగిపోతే, అడ్డుపడి వెనక వాటర్ని అంతా హోల్డ్ చేసి పెట్టేసింది. ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ ఆ ముక్క కనుక కరిగిపోతే, లేదంటే అక్కడి నుంచి కనుక స్కిడ్ అయితే, మళ్ళీ ఒకసారి ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా ఒక ప్రళయం విరుచుకుపడే అవకాశం కనిపిస్తుంది. మరొకసారి భయంకరమైన వరద ముంచెత్తే అవకాశం కనిపిస్తోంది అంటూ అధికారులు చెప్తున్నారు. ఇది చాలా చాలా భయపెడుతుంది అధికారుల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని. ఇప్పటికీ ఖాళీ చేయిస్తున్నారు. నేను మరింత క్లియర్గా మరొకసారి ఆ విజువల్ మీకు చూపిస్తాను. ఆర్టీవీ మీకోసం ఆ విజువల్ని ఏఐతో మేము జనరేట్ చేసాం, ఏం జరిగింది అనేది మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం. అసలు ఎలా జరిగింది ఇదంతా, ఈ కొండల మధ్యలో ఇంత పెద్ద వరద రావడం ఏంటి అనుకునే వాళ్ళ కోసం. ప్లే ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్ ఇన్ కేస్. చూస్తున్నారు కదా పరిస్థితి, ఇది ఇలా జరిగింది. సో ఎంఈఏ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, 73 మంది ఈ త్రిశూలి పవర్ ప్రాజెక్ట్స్లో పనిచేస్తున్నటువంటి భారతీయులు. మొత్తం మిస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ ఇప్పటి వరకు వచ్చినటువంటి స్టాటిస్టిక్స్ మీ బేస్ చేసుకొని చూస్తే 73 మెంబర్స్ త్రిశూలి-1 పవర్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న భారతీయులు, అండ్ 37 మెంబర్స్ ప్లస్ మరొక 49. సో వీళ్ళంతా కూడా తమిళనాడుకు చెందిన 2 కైలాస్ మానస్ సరోవర్ యాత్ర బృందాలు. అంటే ఒక బృందం 37 మంది, ఒక బృందం 49 మంది. ఈ 2 బృందాలు కూడా ఇప్పుడు మిస్ అయ్యాయి. 32 మంది వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి యాత్రికులు ఉన్నారంటున్నారు. అండ్ 61 మంది ఇతర రాష్ట్రాలకి చెందినటువంటి ఇంకా భారతీయులు ఉన్నారు. ఒక 33 మంది కేరళకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా 219 మెంబర్స్ మిస్ అయ్యారు అంటూ
ఇప్పటికే MEA చెప్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మీరు ఇప్పటికే చూశారు, ఈషా ఫౌండేషన్ నుంచి వెళ్ళినటువంటి టీమ్స్ ఇక రాలేరు అంటూ ఈవెన్ సద్గురు కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా బర్స్ట్ అయ్యారు. ఆయన కూడా ఎంతో బాధపడుతూ ఏడుస్తూ చెప్పినట్టు అనౌన్స్ చేసినటువంటి సందర్భం. ఈవెన్ హోల్ ఈషా ఫౌండేషన్ ఈజ్ ఇన్ టీయర్స్ నౌ. సో ఒక్కసారి దీనికి సంబంధించి అక్కడున్న టూరిస్టులు ఏమంటున్నారో అక్కడున్న సిచ్యువేషన్కి సంబంధించి చూద్దాం. हमारे डैडी उधर वो हाइड्रो पावर पे काम करते थे, ऊपर 3A पे पता नहीं वो प्राविधि पे काम करते थे, नहीं मालूम। वो उनका सुबह ड्यूटी थे, अभी तक संपर्क नहीं हो गए। वो आपके पिताजी हैं, किस जगह से आए हो? हम रसुआ बथुआ से। काफी नुकसान है वहाँ पे। हाँ, वो कुछ भी नहीं है उधर, और सब कुछ कौन भी नहीं है। मेरा जान माल का काफी नुकसान हुआ। हाँ, मेरा आपके गाँव परिवार नहीं के है। लोग भी मिसिंग हैं हाँ, क्या? मेरा बाप और माँ नहीं है। हाम्रा भान्सा विभागका 15 कर्मचारीहरू मिसिङ हुनुहुन्छ। उहाँको केही पत्ता लाग्छ कि भनेर म यहाँसम्म आएको। अनि यहाँ हाम्रो सुरक्षाकर्मी साथीहरूलाई यो मिसिङको लिस्ट बताउँछु। हमारे डैडी उधर वो हाइड्रो पावर पे काम करते थे, ऊपर 3A पे पता नहीं वो प्राविधि पे काम करते थे, नहीं मालूम। वो उनका सुबह ड्यूटी थे, अभी तक संपर्क नहीं हो गए। वो आपके पिताजी हैं, किस जगह से आए हो? हम रसुआ बथुआ से। काफी नुकसान है वहाँ पे। हाँ, वो कुछ भी नहीं है उधर, और सब कुछ कौन भी नहीं है। मेरा जान माल का काफी नुकसान हुआ। हाँ, मेरा आपके गाँव परिवार नहीं के है। लोग भी मिसिंग हैं हाँ, क्या? मेरा बाप और माँ नहीं है। हाम्रा भान्सा विभागका 15 कर्मचारीहरू मिसिङ हुनुहुन्छ। उहाँको केही पत्ता लाग्छ कि भनेर म यहाँ సో ఇప్పటి వరకు మనం చూసాం కదా, కుటుంబ సభ్యులను కోల్పోయి భర్తను కోల్పోయిన ఒక మహిళ, అలాగే తల్లిని కోల్పోయి ఒక చిన్న బిడ్డ, తల్లిని కోల్పోతే ఆ బిడ్డను ఎత్తుకొని అక్కడ ఉన్నటువంటి ఆ భర్త, ఇక తమ బంధువులు 20 మంది పోయారు, 25 మంది కనిపించడం లేదు అంటూ చెప్తున్నటువంటి మరొక అక్కడ ఉన్నటువంటి గ్రామంలోని కొంతమంది, ఇలా మనం చూస్తున్నాం. వాళ్ళెవ్వరికీ కూడా వాళ్ళు ఇక రారు అన్నటువంటి పరిస్థితి ఉందా అంటే అది తెలీదు. ఇక రారా అనే నమ్మకం లేదు, తిరిగి వస్తారనే నమ్మకం కూడా లేదు. ఒక గందరగోళ పరిస్థితి, చాలా కన్ఫ్యూజన్. మరోవైపు ఆ బురదలో ఇరుక్కుపోయి ఆ పెద్ద పెద్ద రాళ్ళు, బరువైనటువంటి ఆ బురద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఒక బొమ్మల్లాగా కొట్టుకుపోయి ఛిద్రమైనటువంటి శరీర భాగాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులు కలెక్ట్ చేస్తూ ఉంటే, అవి చూస్తుంటే ఒక రకమైనటువంటి నిస్తేజంలోకి పోతున్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, ఏమీ మాట్లాడలేక. అప్పటి వరకు చాలా సరదాగా ఉన్నటువంటి తమ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి ప్రదేశాలను చూస్తూ, ఆ కొండలను చూస్తూ, ఆ శివయ్య దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన కొంతమంది, కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళి ఏకంగా కైలాసాన్నే చూసామన్న ఒక అనుభూతిని పొందడానికి వెళ్ళినటువంటి ఎంతోమంది ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ విపత్తుతో వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఒక షాక్లో ఉన్నారు. పోయిన వాళ్ళు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే పోయారు, ఉన్నవాళ్ళు ఏం జరిగిందో జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికి కూడా. అండ్ మరొకసారి ఇలాంటి విపత్తు పొంచి ఉంది అంటూ అధికారులు చెప్తున్నారు. సో ఇది ఇంకా భయపెడుతుంది. ఉన్న దాంట్లోంచి తేరుకోవడానికే ఎంత సమయం పెడుతుందో తెలియని సందర్భం ఉంటే, మరొకసారి ఇలాంటి విపత్తు రావచ్చు అని, ఇంతకంటే భయంకరమైన విపత్తు కూడా రావచ్చు అని అధికారులు చెప్తుంటే ఏమీ చేయలేక ఒక చేష్టలు ఉడికిపోయి చూస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది.
ఇంకోసారి ఇలాంటిది వస్తే ఏం చేయాలి మనం అనేది వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే రోడ్లు జనరల్గా ఏదైనా ఒక సమస్య వస్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలైనా, ఎస్డీఆర్ఎఫ్ బృందాలైనా, స్థానిక పోలీసులైనా, ప్రజలైనా, అధికారులైనా, ఎవరైనా సరే ఏదో ఒక సోర్స్ ఉండాలి వాళ్ళకి. రోడ్ కనెక్టివిటీనో, లేకపోతే చిన్న చిన్న బోట్స్ వేసుకొని అక్కడికి వెళ్ళడానికో, లేదంటే హెలికాప్టర్స్లో వెళ్ళడానికో. ఒక 5 10 మందో, 20 మందో, 30 మందో అయితే హెలికాప్టర్స్లో అయినా వెళ్తారు, సేవ్ చేస్తారు, కొంచెం సిచ్యువేషన్ టఫ్ అయినా. అసలే కొండ ప్రాంతం చాలా ఏటవాలుగా ఉంటుంది, అందులోనూ భయంకరమైనటువంటి బురద నీరు పైనుంచి ప్రవహిస్తుంది. రాళ్ళు, బురద కలిసి ఆ వాటర్ డెన్సిటీ భయంకరంగా పెరిగిపోయి కొండల నుంచి ప్రవహించడం వల్ల దాని వేగం మరింత యాక్సలరేట్ అయింది. అలాంటి కండిషన్లో ఇన్ఫ్యాక్ట్ ఊళ్ళే తుడిచిపెట్టుకుపోతున్నటువంటి ఆ సందర్భంలో జస్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎంతవరకు అని ఫైట్ చేయగలుగుతారు ప్రకృతితో, ఎంతవరకు ఫైట్ చేసే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? నష్టం జరిగిన తర్వాత దాని నుంచి రికవర్ అవడానికి ట్రై చేయడం తప్ప జరిగే సమయంలో ఆపగలిగే పరిస్థితి ఉందా? ఆ ప్రవాహాన్ని చూసిన తర్వాత కూడా అలాంటి ధైర్యం కానీ, అలాంటి ఆలోచన కానీ మనం చేయగలుగుతామా? ఇంకోసారి అలాంటి ప్రమాదం జరుగుతుంది అని అధికారులు చెబుతుంటే, జరిగే అవకాశం ఉందని మనం వింటుంటే కనీసం సహాయక చర్యలు చేయాలన్న ఆలోచన అయినా వస్తుందా? అంటే అలాంటి ధైర్యం చేయగలుగుతారా అనేదే ఇక్కడ ప్రశ్న. బట్ స్టిల్ ఆ హోప్ మన దగ్గర ఉంది, దీంట్లోంచి బయటపడతాం అనే హోప్ ఉంది. ఇంకోసారి అలాంటి ఒక నిస్సహాయ స్థితిని ఎదుర్కోకూడదు అని చెప్పేసి కోరుకుందాం. ఆ శివయ్య కాపాడాలనే కోరుకుందాం. కానీ ప్రకృతి ఒక్కసారి కన్నెర్ర చేస్తే, వర్షం పడితేనే వరదలు రావాల్సిన అవసరం లేదు. ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఈ ఐస్ కరిగిపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో చాలా సందర్భాల్లో మనం విన్నాం. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఒక నదిలో ఐస్, ఒక కొండ, ఒక చిన్న ముక్క పడితే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇక మనం చాలాసార్లు విన్నాం, అంటార్కిటిక్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐస్ కరగడం మొదలైంది. ఒకవేళ అది గనక కరిగి ఆ వాటర్ సముద్రాల్లోకి వెళ్తే, సీ వాటర్ లెవెల్స్ పెరిగితే ఏమవుతుంది అనేది ఇప్పటికే అధికారులు, మనం సైంటిస్టులు చెప్తే విన్నాం. మేబీ దిస్ ఈజ్ జస్ట్ ఎ స్మాల్ సైన్. అలాంటి ఒక ఉత్పాతానికి, ఊహకందనటువంటి ఒక నష్టానికి ఒక చిన్న సైనేనేమో. సో వ్యూవర్స్, మీ అభిప్రాయాలు ఏంటి అంశానికి సంబంధించి? మరొకసారి ఇలాంటి ప్రమాదం జరగవచ్చు, ఇలాంటి ఒక ఉత్పాతం జరగవచ్చు అంటున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆర్టీవీ మీకు చెప్పబోతుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.